అమలు పార్టీ పిలిపించి ప్రదర్శన కార్యకర్తలతో జరిపితే జరగడానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనతో జరగడానికి వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్తో జరగడానికి ఉండే తేడా అది ఈరోజు బాగా కనిపించింది. ఇది కూడా ఎందుకు ఆలోచించాలంటే గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్ 2 ఏళ్ళు అయింది. జనరల్గా సహజంగా 3 ఏళ్ళలో 4 ఏళ్ల తర్వాతను కనపడాలి ఎన్నికలు. ఇప్పటి నుంచి ఇంకా 3 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి. బట్ ఇప్పటికే విసిగిపోయారు. తొలి ఏడాది కాగానే అర్థమైంది, 2వ ఏడాదికి జనం విసిగిపోయారు. అది ఈరోజు నిరసన ప్రదర్శనలో రిఫ్లెక్ట్ అయింది. వీటిని జరగకుండా చూడాలని కూడా ప్రయత్నం చేశారు, హెచ్చరించారు, కేసులు పెడతామన్నారు. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కొన్ని చోట్ల రానివ్వకుండా కూడా చూడాలని కూడా పోలీసులు ప్రయత్నం చేశారు. అసలు వాళ్ళు ఎందుకున్నారో అర్థం కావట్లేదు. పోలీస్ అనేది ఎక్కడన్నా అసాంఘిక శక్తులకు సంబంధించి ఏమైనా చేస్తే దాని మీద ఏదైనా చేయాలి. ఒక రాజకీయ పార్టీ, ఒక రెస్పాన్సిబుల్ రాజకీయ పార్టీ, మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ, మా పార్టీకి సంబంధించి పిలుపిచ్చి రెస్పాన్సిబుల్గా మేము వచ్చి ప్రొటెస్ట్ తెలియజేస్తామంటే ఏ ప్రాతిపదికనైతే డెమోక్రటిక్ దీంట్లో వచ్చిన గవర్నమెంట్లో వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారో, లేక ఈరోజు ప్రభుత్వం ఫామ్ అయినా, రేపు మొన్న జగన్మోహన్ రెడ్డి గారున్నా, రేపు వచ్చిన ఏ వ్యవస్థ అయితే అవకాశం ఇచ్చి ఇలాంటి దీనికి స్కోప్ ఇచ్చిందో ఆ వ్యవస్థ నిలబడడానికి పెద్ద ఇది వచ్చి డిసెంట్ అనేది కానీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ మన వ్యూస్ కానీ, వీటన్నిటికీ ఫ్రీడమ్ ఉంటేనే అది డెమోక్రసీ అవుతుంది. దాన్ని అణిచిపెట్టినందువల్ల ఏం లేదు, ఇంకొంచెం అగ్రెసివ్గా డిఫరెంట్ దీంట్లో అది ఎక్స్ప్రెస్ అవుతుంది. అందరికి తెలిసింది. అది తెలిసి కూడా దీనివల్ల వాళ్ళ చేతగాంతనము లేదా ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితిలో ఉందో ఇది తెలుస్తుంది. కానీ అంతే తప్ప సమస్యనైతే సాల్వ్ చేయలేదు, లేదా మేము ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న దాన్ని ఆపలేదు ఆ డిసెంట్ను కూడా. ఇప్పుడు అదే చేశారు. ఆ తాడిపత్రులు అయితే మరీ ఘోరం. కోర్టు ఆర్డర్ ఇచ్చినా దిక్కు లేదు. ప్రతిసారి ఏదన్నా యాక్టివిటీ టేకప్ చేయాలనుకుంటే అటువైపు నుంచి వాళ్ళు కూడా ఒక యాక్టివిటీ అంటారు, వాళ్ళు చేస్తున్నారని చెప్పి దీన్ని ఆపుతారు పోలీసులు. వాళ్ళేమో రోడ్ల మామూలుగానే వాళ్ళ ప్రదర్శనలు వాళ్ళు చేసుకుంటా అంటారు. కోర్టుకు పోయి కోర్టు ఇచ్చినా డైరెక్షన్ ఇచ్చినా సేమ్ ఈరోజు కూడా అదే జరిగినట్టుంది. దాని మీద అక్కడ నుంచి అక్కడ మా నాయకుడు ఆయన పెద్దారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, ఆయన వచ్చి అనంతపురంలో ధర్నా చేయాల్సి వచ్చింది. అక్కడ ప్రొటెస్ట్ చేద్దామనుకున్నది కాస్త అనంతపురంకు మారాల్సి వచ్చింది. సో ఇంకా కొన్ని చోట్ల ఇలాగే రాజమండ్రి ఒకటి, వైజాగ్ ఇక్కడ కొంత చిన్న చిన్న ఇవి జరిగాయన్నారు. కానీ ఓవరాల్గా అయితే వీటన్నిటిని దాటుకొని బాగా బలమైన వాయిస్ వినిపించేటట్టు ఈరోజు జరిగినందుకు, ముందు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమాలు అయితే విజయవంతం చేసినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు వాళ్ళను అభినందిస్తున్నా. ప్రజలు ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం అనేది దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పనిచేస్తుంది. ఇదేదో ఎన్నికలు ఇమ్మీడియట్ వచ్చేవి కాదు, దీనివల్ల ఇంకోటి జరగదు. కానీ 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలు దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ ప్రభుత్వం మీద ఏ ఒత్తిడి అయితే రావాలనో, ఏది ఒత్తిడి వల్ల అయితే ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని మెడలు వంచే ప్రయత్నం చేయొచ్చు, దానికి అవసరమైన శక్తి ప్రజల స్పందన నుంచి వచ్చింది ఈరోజు మాకు. అందుకు ముఖ్యంగా ప్రజలను ముందుకొచ్చినందుకు వాళ్ళను అభినందించాలి. అన్ని వర్గాల ప్రజలు, యూత్, మహిళలు, రైతులు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. ఇకపోతే అటుపక్క కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి హంగామాతో తిరుపతిలో సభ పెట్టేట్టున్నాడు. ఆ రోజు పెట్టాడు. అనుకోకుండా ఆయనకు ఎవ్రీ ఇయర్ మేలో వస్తాయి, మన ఎన్నికలు జరుగుతుంటాయి, ఎవ్రీ ఇయర్ కూడా మహానాడు అని ఒకటి పెట్టుకుంటాడు. మొన్న పెట్టాడు, మహానాడు జరిగింది, ఈరోజు సభ జరిగింది. ఇంకా ఏమైనా ఉన్నాయేమో 3 ప్రాంతాల్లో అన్నారు, మిగిలిన ఉన్నాయో లేవో తెలియదు. కానీ బట్ ఒక విషయం స్పష్టంగా కనపడుతుంది. 2 ఏళ్ల తర్వాత, 2 ఏళ్ళు సంవత్సరం తిరిగే కొద్దీ చెప్పడానికి ఇదిగో ఇంత చేశామనే చిట్టా పెద్దది కావాలా. విచ్ హ్యాపెండ్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మాకు 3వ సంవత్సరం వచ్చేసరికి చెప్పాలంటే గుర్తులేనన్ని పథకాలు, గుర్తులేనంత అంకెల పరంగా కానీ ఇంకోటి కానీ చూపడానికి మించి ఇదిగో ఇవి చేశామని చూపడానికి తగిన స్ట్రక్చర్స్ కానీ, సర్వీసెస్ కానీ, వ్యవస్థల్లో మార్పులు కానీ
చంద్రబాబు నాయుడు ఒక్కటంటే ఒక్కట్లేదు. అడ్వర్టైజ్మెంట్లకు ఉన్నాయి, అవి అప్పుడు ఉన్నాయి, ఎన్నికలకు ముందు కూడా ఆయనకు, ఈరోజు ఉన్నాయి. నేను ముందు చెప్పినట్టు ఆయన క్రియేట్ చేసే దానిలకు వాస్తవాలతో పనిలే. ఒక పిక్చర్ వేసే పిక్చర్కు, ఆయన వేసే పిక్చర్కు, ఆయన చూపించే సినిమాకు వాస్తవాలతో పనిలా. ఎప్పుడైతే రియాలిటీతో పని లేదో అది ఏదైనా వస్తుంది. ఎన్నికలకు ముందేమో ఇట్లా వస్తుంది. ఇది జగన్ గారు ఎప్పుడు చూపిస్తాటారు, సూపర్ 6 సూపర్ 7 అని. ఇట్లా వస్తుంది ఎన్నికలకు ముందు. ఇది చేస్తానని చెప్పడానికి ఏం దాంట్లో మరి మొహమాటం ఎందుకు? ఇస్తే అది ఎన్ని లక్షల కోట్లు అయితే ఉంది, ఇద్దాం ముందు హామీనే కదా, ఇచ్చేదే చచ్చేదా పెట్టు అని చెప్పేసి అప్పుడేమో అట్లా ఇస్తారు. ఇందులో మీరు చూస్తే నేను 2 ఊరికి సున్నా కూడా చుట్టాను. ఇవి ప్రతి మహిళకు నెలకు 1500, ఇక్కడేదో ఉంది ఇది 50 ఏళ్లకు పెన్షను, ఇది చుట్ల యూత్కు 3000 నెలకు నిరుద్యోగ భృతి. మిగిలినవి నేను ఎందుకంటే కొంచెం ఇస్తున్నానని చెప్పడానికి కొంచెం ఏదో చేశాడు. అది ఏమాత్రం ఇస్తున్నాడు, ఎంత సొగసుగా నడుస్తుంది, ఎంత వయ్యారంగా ఉంది అనేది ఈ రోజే ఐ థింక్ అమ్మఒడి అంటే ఇప్పుడు తల్లికొందనం అయినట్టుంది. అది 67 లక్షలు అన్నారు. మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రతి పిల్లాడికి ఇస్తే, పాపకు ఇస్తే, చిన్న పిల్లలకు దట్ షుడ్ కమ్ టు 80 lakhs ప్లస్ ఎంతో రావాలా. ఇప్పుడు 67 అంటున్నాడు. 67 ఉందో లేదో ఎవరికి తెలియదు. 67, 86 ఒక్కోటైనా నమ్మాల్సిందే. దానికేం శాంక్టిటీ ఏం లేనప్పుడు 67 అన్నాడు. పడింది ఎంత అంటే లాస్ట్ టైం పడింది కూడా 15,000లో 2,000 స్ట్రైట్ కట్టు కలెక్టర్ అకౌంట్ అన్నాడు. ఈసారి కూడా అట్లే ఉంటుంది అనుకుంటాను. నేను పెద్ద ఫాలో కాలే. కలెక్టర్ అకౌంట్ పోయింటుంది. కలెక్టర్ అకౌంట్ నుంచి ఎక్కడికి పోయిందో తెలియదు. అది మిగిలిన వాళ్ళకు వచ్చిన వాటిలో చాలా మందికి 10,000, 8,000, 12,000 రకరకాలుగా వచ్చాయని బహుశా వరుసగా వస్తాయనుకుంటా. ఇప్పుడు బయటికి వస్తుంది ఆ అంకెల ఫిగర్స్. ఇంకా అలాగే రైతులకు సంబంధించి మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 51 లక్షలు, 52 లక్షలు ఇస్తే ఆ రోజు సెంటర్ దాంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తానన్నాడు రైతుకు. అది ఇప్పుడు 42, 43 ఎంతో పడిపోయినట్టు 7-8 లక్షలు లేపినాడు. పెరగాల్సింది పోయి తగ్గుతాయి. పెన్షన్లు అంతే, 66 ఉన్నింది, ఇప్పుడు 61 ఏమో వచ్చింది. 4,000 ఇచ్చాను కదా అంటాడు. అది 4,000 ఇచ్చాను కదా అంటాడు. మరి దీని సంగతి ఏందా తగ్గిందంటే, పైగా పెరిగిండాలి కదా, కొత్త వాళ్ళు వచ్చిండాలి కదా, మార్టాలిటీ తగ్గుతోంది, ఏజ్ ఇది పెరుగుతోంది, లైఫ్ స్పాన్ పెరుగుతోంది. అలాంటప్పుడు పెద్ద సీనియర్ సిటిజన్స్ పెరుగుతున్నప్పుడు కొంచెమన్నా పెరగాలి కదా. 66,000 కాస్త మేబీ గ్రోత్ రేట్ ఇది తగ్గచ్చు. 66,000 కాబట్టి 66 లక్షలు కాస్త 67 లక్షలు, 68 లక్షలు కావాల్సింది 61 లక్షలకు పడిపోయింది. అదొక వింత. సో ఆయన ఇష్టం వచ్చేది చేసి అవి చెప్తున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.